హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి కోడలు వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ప్రతి ఒక్కరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలేంటో పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఇలాంటి ఆధ్యాత్మికమైన వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి ఎంతో మోటివేటివ్గా ఉంటుంది, అలాగే మరొకరికి షేర్ అవుతుంది. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలని కోరుకుంటారు కదా. మరి తిరుపతి వెళ్ళాలంటే ఆషామాషి విషయం కాదండోయ్. తిరుపతి వెళ్ళాలని మనం అనుకుంటే సరిపోదట. ఆ భగవంతుడికి మనల్ని చూడాలి అనుకున్నప్పుడే మనల్ని పిలుస్తారట. సో అప్పుడు మాత్రమే మనం తిరుపతి వెళ్ళగలుగుతామంట. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. పెళ్ళైన కొత్తలో మొదటి సంవత్సరం అయితే మేము తిరుపతి వెళ్ళాము. ఆ పైన మేము ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళాలన్నా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. అలా 9 సంవత్సరాల పాటు మేము తిరుపతి అనేది వెళ్ళలేదు. 9 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత తిరుపతి వెళ్ళి మేము మొక్కులైతే తీర్చుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఉండే ఉంటుంది. మనకు ఎంత కష్టం వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే చాలు, ఎన్ని కష్టాలున్నా వెంటనే తీరిపోతాయట. అంతటి శక్తివంతమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అయితే తిరుపతి వెళ్ళే భక్తులు ముందుగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుంది. తిరుపతి వెళ్ళగానే ముందుగా ఏ దేవుని దర్శించుకోవాలి? స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏ నియమాలు పాటించాలి? తిరుపతిలో దాగున్న కొన్ని రహస్యాల గురించి మీకు తెలుసా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అసలు ముందుగా స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయపరమైన దుస్తులను మాత్రమే ధరించాలి. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పువ్వులు పెట్టుకోకూడదు అనే నియమం కూడా ఉందటండి. ఎందుకంటే కొండపైన వికసించే ప్రతి పుష్పము కూడా స్వామివారికి మాత్రమే చెందాలి అనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీని తీసుకొచ్చారు. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళిన తర్వాత మగవారైతే తప్పనిసరిగా తలనీలాలు సమర్పించాలి అని చెప్పి ఆనవాయితీ ఉంది. మహిళలు అయితే కనుక 3 కత్తెరలు ఇవ్వాలి. అంతేగాని చాలామంది లేడీస్ గుండు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పటండి. పెళ్ళైన మహిళలు తలనీలాలు సమర్పించకపోయినా 3 కత్తెరలు మాత్రం ఇవ్వాలి. తలనీలాలు సమర్పించిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. మనలో చాలామంది తిరుపతికి వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది. మన పురాణాల ప్రకారం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కొండపై వెలవడానికి ముందుగా శ్రీ వరాహస్వామి వారు కొండపై వెలిశారు. శ్రీవారు తిరుమల కొండపై పిలవడానికి వరాహస్వామిని అనుమతి కోరాడట. అప్పుడు వరాహస్వామి నన్ను ముందుగా దర్శించుకున్న తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలి అనే షరతు పెట్టాడు. కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత మాత్రమే శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి. స్వామివారి హుండీలో కానుకలు వేసేటప్పుడు మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని మన మొక్కుల్ని చెప్పుకుంటూ హుండీలో కానుకలు సమర్పించాలి. అలాగే దర్శనం పూర్తయిన తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వకుళాదేవి, నరసింహస్వామి, గరుడాళ్వార్ మొదలైన దేవతలను దర్శించుకోండి. అది కూడా వీలైతేనేనండి. అలాగే తిరుపతి కొండ కింద ఉన్న అలివేలు మంగమ్మను తప్పనిసరిగా దర్శించుకోవాలని చెప్తారు. ఎందుకంటే అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం సంపూర్ణమవుతుందట. దేశంలోనే అత్యంత సంపద కలిగిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు ఉన్నాయి. తిరుపతికి వెళ్ళే భక్తులు తప్పనిసరిగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలని తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామి సంపదను లెక్కపెట్టడం అంత సులభమైతే కాదండోయ్. దాదాపు 11 టన్నులకు పైగా స్వామివారికి బంగారపు ఆభరణాలు ఉన్నాయట. గర్భగుడిలో కొలువైన వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. స్వామివారికి ఉన్న జుట్టు చాలా మృదువుగా అసలు చిక్కులు పడకుండా ఉంటుందట. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంతాళ్వారు గుణపంతో కొడతాడు. దీని కారణంగా స్వామివారి గడ్డం పైన రక్తం వస్తుందట. అప్పటి నుండి స్వామివారి గడ్డానికి గంధం పూస్తారు.
ఈ గుణపం ఇప్పటికీ కూడా మహాద్వారానికి కుడివైపున ఉంటుందట. సాధారణంగా దేవునికి అలంకరించిన పూలను భక్తులకు పంచుతారు, కానీ శ్రీవారికి అలంకరించిన పూలను అస్సలు బయటికి తీసుకురారు. స్వామివారికి ఉపయోగించిన పూలన్నీ స్వామివారి విగ్రహం వెనుక వైపున జలపాతంలోకి విసిరేస్తారట. స్వామివారి విగ్రహానికి ఎప్పుడూ చెమటలు పడుతూనే ఉంటాయట. ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందట. గర్భగుడిలో ఉన్న స్వామివారు మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు. అయితే మనం సరిగ్గా గమనిస్తే గర్భగుడి కుడివైపుకు స్వామివారు ఉంటారు. స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్రఘోష వినిపిస్తుందట. వెంకటేశ్వర స్వామి భువిపైకి వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో స్వామివారు తన జుట్టును కోల్పోతారు. ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ తన జుట్టును స్వామివారికి ఇస్తుందట. దానికి బదులుగా ఆ వెంకటేశ్వర స్వామి నీలాదేవికి కోరినన్ని వరాలను ప్రసాదించాడు. కాబట్టి తిరుమల వెళ్ళిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఒక ప్రగాఢ నమ్మకం అయితే ఉంది. స్వామివారి గర్భగుడిలో అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అఖండ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అసలు ఈ దీపాలు ఎవరు వెలిగించారని ఇప్పటికీ కూడా తెలియని విషయం. గర్భగుడిలో శ్రీవారి పూజలకు ఉపయోగించే పాలు, నెయ్యి, అలాగే పుష్పాలు ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయట. శ్రీవారి ఆలయానికి 22 కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య గ్రామం ఉంటుందని చెప్పి, ఆ గ్రామస్తులు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారని చెప్పి, ఆ గ్రామంలో ఉన్న ఆడవారు రవికలు కూడా ధరించరు అని, ఈ రహస్య గ్రామంలోకి సామాన్యులకు ప్రవేశం లేదని చెప్పి ఒక కథ అయితే ప్రచారంలో ఉంది. తిరుమల కొండపై ఉన్నంతసేపు మనసులో గోవిందనామాన్ని స్మరించుకుంటూ, ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా, చెడు మాటలు మాట్లాడకుండా తిరుమల కొండపైన మాంసాహారం, మద్యము, ధూమపానము నిషేధం చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనసంతా స్వామిపైనే లగ్నం చేస్తే స్వామివారి అనుగ్రహాన్ని పొందుతామని చెప్పి నమ్మకం. ప్రాంగణంలో వీలైనంత ఎక్కువగా గోవింద గోవింద అంటూ స్వామివారి నామాన్ని జపించాలి. ఇదండి తిరుపతికి వెళ్ళేటప్పుడు మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాల్ని నేను సేకరించిన విషయాలనైతే మీ ముందైతే ఉంచుతున్నాను. వీటిలో చాలా వరకు మనం పాటిస్తూనే ఉంటాం కదా, అయినా సరే నాకెందుకో వీడియో చేయాలి అనిపించింది. తెలియని వారి కోసం చేస్తే బాగుంటుందని నాకు అనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.